ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. జిల్లాలోని 3416 ప్రాథమికోన్నత పాఠశాలలు తెరుచుకున్నాయి. బంతిపూలు, మామిడి తోరణాలతో విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు స్వాగతం పలికారు. జిల్లాలో పలు పాఠశాలల వద్ద విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, రవి, వేసవి సెలవుల అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ రీఓపెన్ అయ్యి 51 రోజుల విరామం తర్వాత బడిగంట మోగింది. విద్యార్థులంతా కూడా పాఠశాలలకు చేరుకొని బ్రేక్ఫాస్ట్ను కొనసాగించినటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు విద్యార్థులకు ఉదయం బ్రేక్ఫాస్ట్ను అందిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. ప్రస్తుతం నేను హన్మకొండలోని ప్రభుత్వోన్నత పాఠశాల మర్కజ్ దగ్గర చూడొచ్చు. ఇక్కడంతా కూడా పిల్లలకు టిఫిన్ దోశ కావచ్చు, పూరి, మిగతా టమాటా కర్రీ ఇతరంతా కూడా మెనూను అందించి విద్యార్థులకు ఈ రోజు నుంచి బ్రేక్ఫాస్ట్ ఉదయం ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలలో ఈ బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం మిడ్ డే మీల్స్తో ప్రారంభించి విద్యార్థులు మరింతగా స్ట్రెంత్ పెంచే విధంగా అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి నాకు అందుబాటులో ప్రభుత్వ మర్కజ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు నుంచి బ్రేక్ఫాస్ట్ ప్రారంభమైంది కదా, బ్రేక్ఫాస్ట్ మెనూ ఎట్లా ఉంటుంది, పిల్లలు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మీరు ఏం చెప్తారు ఒక ఉపాధ్యాయులుగా? బ్రేక్ఫాస్ట్ మెనూ ప్రధానంగా 2 ఇడ్లీ, 2 దోశ, 2 మిల్లెట్ ఇడ్లీ, 2 పూరి, 2 బోండా, ఉప్మా. ఇది 6 రోజులకి 6 రకాలటువంటి అంశాలు. వీటిలో కాంబినేషను సాంబారు లేదా చట్నీతో ఇస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన మెను. దీంతోపాటు అదనంగా వారంలో 3 రోజులు రాగి జావ ఇస్తూనే ఉన్నారు. మిగిలిన 3 రోజులు మిల్క్ కూడా ఇక నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. హై స్కూల్ పిల్లలకైతే 100 ml, ప్రైమరీ స్కూల్ పిల్లలకి 775 ml మిల్క్ కూడా ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందనే ఆశిస్తున్నాను నేను. ఎందుకంటే పేద పిల్లలు ఖాళీ కడుపుతో బడికి వస్తారు. ప్రేయర్ 5 నిమిషాలు ఎక్కువ నిలబెడితేనే కింద పడిపోయే పరిస్థితులు ఉంటాయి. రోజుకి మాకు 4-5 పిల్లలు కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటారు, కేవలం వాళ్ళ ఇంటి దగ్గర ఏమీ తినకుండా రావడం వలన. ఈ రోజు నుంచి అటువంటి సమస్యకి పరిష్కారంగా ఇది బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే ఉందో, ముందు పిల్లవాడికి ఉదయం లేచిన తర్వాత బడికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మనసు స్థిమితపడుతుంది కాబట్టి, చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతాడు కాబట్టి, రాబోయే తరం ఏదైతే ఉందో భవిష్యత్తులో దేశంలోకి వచ్చేటువంటి విద్యార్థి, రేపటి పౌరుడు అభివృద్ధి దిశలోకే వెళ్ళడానికి ఇది చాలా కీలకమైన నిర్ణయంగా భావిస్తున్నాను. అమ్మ, ఏమేమి తీసుకొచ్చి ఇవాళ ఎట్లా ఏం వంటకాలు చేశారు? పూరి తీసుకొచ్చింది సార్, ఆలుగడ్డ కుర్మా తీసుకొచ్చింది సార్. అంటే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్గా వచ్చింది, ప్రేయర్ అయిపోయినాక వచ్చింది. కానీ డైలీ ప్రేయర్ ముందే వస్తామని చెప్పిండ్రు. ప్రేయర్ 8 గంటల వరకే వస్తే మేము 8 నుండి 8:30 వరకే కంప్లీట్ చేసేస్తామని చెప్పినాం. చేసినాక మళ్ళీ ప్రేయర్ టైం వరకు ఫస్ట్ బెల్ వరకు పిల్లలు లైన్లో నిలబడతారు. ప్రేయర్ టైం వరకు టిఫిన్ కంప్లీట్ చేసి వాళ్ళు మళ్ళీ ప్లేట్లు కడుక్కొని యథావిధిగా లైన్లో నిలబడతామని కూడా పిల్లలకు సార్ చెప్పడం జరిగింది. పిల్లలు కూడా వినడం జరిగింది. ఏ మెనూ ఉంటుంది, ఏ టిఫిన్స్ పెడుతున్నారు సార్? మెనూ ప్రకారం మాత్రము దోశ ఉంది, దోశ, ఇడ్లీ, రాగి ఇడ్లీ, పూరి, బోండా, లాస్ట్ రోజు ఉప్మా. వీటికి కాంబినేషన్ మళ్ళీ మనకు సాంబార్ ఉంది, చట్నీ ఉంది, కుర్మా ఉంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. ఫస్ట్ డే అయినా వచ్చిన పిల్లలు అంటే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళు చేసిన చిన్న పనికి వాళ్ళ తొందరగా వెళ్ళిపోయినా కూడా ఇన్ని రోజులు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఏదో చాలా అన్నమో ఏదోనో ఉంటే మామిడికాయ పచ్చడో అలాంటిది ఏదో పిల్లలు కళ్ళు తిరిగి పడిపోతారా అనే ఉద్దేశంతో ఏదో ఒకటి పెట్టాలి పిల్లలకు అని వాళ్ళు కూడా పిల్లల కడుపు నింపే పంపాలనే ఉద్దేశంతోనే పంపిండు. కానీ ఏది ఉంటుంది పంపింది సార్. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. ఎందుకంటే మా పిల్లలకు మళ్ళా మేము ఏదో తొందరగా అయ్యే ఉప్మా అలాంటిదో అవి చేసి పంపించడం కాకుండా అక్కడ డైలీ అన్ని తీర్ల రాగి విటమిన్స్ ఉన్న లాంటి అన్ని పంపిస్తాను కాబట్టి అన్ని తీర్ల టిఫిన్లు మా పిల్లలు తింటారని కూడా తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు, ఎంత స్ట్రెంత్ ఉంది ఈ రోజు బ్రేక్ఫాస్ట్ మాట్లాడాలి సార్? ఎట్లా ఉంది సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నారు, ఏమేమి పాటు మేము ఉపాధ్యాయులం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మార్నింగ్ టైము పిల్లలు తిని రాకపోవడం కారణంగా కళ్ళు తిరిగి పడిపోయే సంఘటనలు మేము ప్రేయర్లో చాలా చూసాము. ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బీదరికంలో ఉండడం కారణంగా వాళ్ళు భోజనం ఏదో తిని రాకపోవడం కారణంగా వాళ్ళలో ఉండే ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గినట్టు మాకు కనబడేది. సరే, గవర్నమెంటు రాగి జావా 3 days ఉండేది, కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెట్టడం అనేది వెరీ హ్యాపీ.
దీని కారణంగా మా స్ట్రెంత్ ఇప్పుడు 300 ఉంది, ఇంకా స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది విద్యార్థులకు ఇది ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ అయితే ఇంకా స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల విద్యార్థులు, పేరెంట్స్, ఉపాధ్యాయులు అయితే హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 51 రోజుల విరామం తర్వాత బడిగంట మోగి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.